హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బాపట్లలో ఉన్న అతి పురాతనమైన భావనారాయణ స్వామి టెంపుల్ని దర్శించుకుందాం. అలాగే ఈ ఆలయ చరిత్ర, ఇక్కడ విశేషాలు తెలుసుకుందాం. బాపట్ల పాత బస్ స్టాండ్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది బాపట్ల భావనారాయణ స్వామి టెంపుల్. అలాగే రైల్వే స్టేషన్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలోపే ఉంటుంది. ఇది వాకబుల్ డిస్టెన్స్ కూడా ఉంటుంది. చూడండి, ఇదే టెంపుల్ రూటు. భావనారాయణ స్వామి దేవాలయం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధి చెందిన ప్రాచీన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. ఇది పూర్వం చోళులచే నిర్మితమైనది. చూడండి, ఇప్పుడు మనకి క్లాక్ టవర్ కనిపిస్తుంది, గడియార స్తంభం. అలా గడియార స్తంభం నుంచి స్ట్రైట్గా మనకి స్ట్రైట్ రూట్ ఉంటుంది టెంపుల్కి. భావనారాయణ స్వామి టెంపుల్ రోడ్ డైరెక్షన్ కూడా ఉంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. చూడండి, బాపట్ల చాలా బాగుంది కదా, బాపట్ల టౌను. ఇప్పుడు బాపట్ల జిల్లాకి బాపట్ల రాజధానిగా ఉంది. చూడండి, మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే బాపట్ల భావనారాయణ స్వామి టెంపుల్. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధిగాంచిన ప్రాచీన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని చోళులు నిర్మించారు. శైవానికి పంచరామ క్షేత్రాలు ఉన్నట్టుగానే వైష్ణవానికి కూడా పంచభావనారాయణ క్షేత్రాలు ఉన్నాయి. అవేంటంటే మనకు ఆల్రెడీ బాపట్ల, ఇప్పుడు ఇది బాపట్ల భావనారాయణ స్వామి టెంపుల్. అలాగే పొన్నూరులో ఒకటి, భావదేవరపల్లి కృష్ణా జిల్లాలో ఒకటి, సర్పవరం నేడు కాకినాడలో అంతర్భాగం, పట్టిసం వీనిలో ప్రకాశం జిల్లాలోని పెదగంజం కూడా ఉంది. వీటిలో ప్రధానమైనది వచ్చేసి మనకి బాపట్ల భావనారాయణ స్వామి టెంపుల్. చూడండి, టెంపుల్ ఆలయ పరిసర ప్రాంతాలు. ఇక్కడి ప్రధాన దైవం క్షీర భావనారాయణ స్వామి తన భార్య సుందరవల్లితో కలిసి కొలువై ఉన్నారు. ఇక్కడి దేవత స్వయంగా వెలిచినట్టు మనకి చరిత్ర చెప్తుంది. చూడండి ఆలయం. ఈ ఆలయం శాలివాహన శకం 515లో క్రిమికంఠ చోళులచే నిర్మించబడింది. ఈ ఆలయ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 10:30 వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు. కాలక్రమంలో శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయలు, సదాశివరాయల ఆధీనంలో ఈ ఆలయం మహోజ్వలంగా వెలిగింది. శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవస్థానాన్ని సందర్శించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ స్థల పురాణం కూడా ఉంది. ప్రతి ఆలయంలోనూ ప్రతి రాతిపైన స్థల పురాణం, ఆలయ చరిత్ర, అలాగే అనేక విషయాలు రాయబడ్డాయి. ఈ టెంపుల్ వేసవి కాలంలో వైభవంగా జరిగే తిరునాళ్లకు లక్షల సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తారు. చాలా కాలంగా మరమ్మతులకు నోచుకొని ఈ ఆలయ గాలి గోపురం 2011 అక్టోబర్ 23న కుప్పకూలింది. చూడండి, ఈ ఆలయానికి మరొక స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆలయానికి 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. అలాగే ఆలయ స్తంభాలు గజబాధ ఏనుగు కాలు ఆకారంలో స్తంభాలు ఉండడం విశేషం. అలాగే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే దేశంలోనే ఎక్కడా లేనట్టుగా విఖానస మునీంద్రులకు కూడా మందిరం ఉంది. అందుకే బాపట్ల మంచి విద్యా కేంద్రంగా వెలుగొందుతుందని చెప్తారు. అలాగే మనకి బాపట్లలో ఇంజనీరింగ్ కాలేజ్, అగ్రికల్చర్ అన్నీ ఉండడం వల్ల మనకి బాపట్ల విద్యా కేంద్రంగా మంచి పేరుగాంచింది.
మరొక ఆలయ విశేషం ఏంటంటే భావనారాయణ స్వామి మూర్తి కాలివేళ్లపై నిలబడి భక్తుల కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుందంట. చూశారుగా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పొన్నూరు భావనారాయణ స్వామి టెంపుల్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.